Hi guys, this is Chandana. Welcome back to our channel Golden Girl Chandu. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి షీట్ మాస్క్ గురించి అనమాట. షీట్ మాస్క్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు అండ్ రెగ్యులర్ బేసిస్ కింద కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయాను అనమాట. అందుకని నేను షీట్ మాస్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట కొన్ని మంత్స్ నుంచి. సో నాకు నైకాలో బెస్ట్ డీల్ అనిపించింది. నేను టోనీ మోలీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట షీట్ మాస్క్. లైక్ నేను ఆర్డర్ చేసిన రోజు టోనీ మోలీలో లైక్ బై 7 get 7 ఫ్రీ అనే ఆఫర్ రన్ అవుతుండే అనమాట. సో నాకు చాలా మంచి డీల్ అనిపించింది. అండ్ అది యూజువల్లీ చాలాసార్లు నైకా వాళ్ళు ఇస్తూ ఉంటారు. నైకా బ్రాండ్లో ఉంటుంది అండ్ టోనీ మోలీలో ఉంటుంది. ఇప్పుడు హాట్ పింక్ సేల్ ఏదో రన్ అవుతుంది. సో మీరు దాంట్లో చెక్ చేశారంటే నైకా బ్రాండ్వి ఉన్న ఈ సేల్కి బై 5 and get 5 షీట్ మాస్క్ ఫ్రీ అని చెప్పి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వీడియోలో యూజువల్లీ టోనీ మోలీలో ఎలాంటి ఫ్రేగ్రెన్స్ షీట్ మాస్క్ ఉన్నాయి అండ్ వాటి యూజెస్ ఏంటి, యూజువల్లీ నా స్కిన్ ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యింది ఈ షీట్ మాస్క్స్ వల్ల, అవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని కంప్లీట్గా చూసేయండి ఎండింగ్ వరకు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ యూజింగ్ టోనీ మోలీ షీట్ మాస్క్ అనమాట. ఇంతవరకు నేను ఈ బ్రాండ్ షీట్ మాస్క్ని యూజ్ చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. నేను నైకాది యూజ్ చేశాను, గార్నియర్ది యూజ్ చేశాను అండ్ హెల్త్ అండ్ గ్లోది యూజ్ చేశాను. ఇవన్నీ నాకు చాలా మంచిగా అనిపించాయి అనమాట. సో లెట్ మీ ట్రై ద న్యూ వన్ అని చెప్పి నాకు అనిపించింది. సో టోనీ మోలీ చూశాను అండ్ రివ్యూస్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. బట్ కొంతమంది చాలా తక్కువగా ఇచ్చారు రివ్యూ అండ్ కొంతమంది చాలా మంచిగా ఇచ్చారనమాట. సో ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి నేను ఇవి తీసుకోవడం జరిగింది. అండ్ ఐ హ్యావ్ టేకెన్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే చాలా షీట్ మాస్క్స్ తీసుకున్నాను. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్ 7 కొంటే 7 ఫ్రీ అని వచ్చింది. అండ్ ఇది ఒక్క షీట్ మాస్క్ వచ్చేసి ఇట్ వాజ్ అరౌండ్ 100 రూపీస్ అనమాట. 100 రూపీస్. అండ్ ఆ రోజు నేను పర్చేస్ చేసిన రోజు కూడా ఇట్ వాజ్ లైక్ 90 or 100 ఆ రేంజ్లో ఉండే అనమాట. అండ్ 7 పర్చేస్ చేస్తే 7 ఫ్రీ వచ్చాయి. నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్రేగ్రెన్స్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందులో నేను ఫస్ట్ ఏ షీట్ మాస్క్స్ తీసుకున్నానో అవన్నీ చెప్పేస్తాను. సో రైస్ షీట్ మాస్క్ తీసుకున్నాను. నాకు ప్యాకేజింగ్ చాలా అంటే చాలా నచ్చిందండి. లైక్ వేరే మాస్క్ ఫేస్ మాస్క్ అవన్నీ షీట్ మాస్క్ అవన్నీ జస్ట్ నార్మల్గా వచ్చాయి. ఇది నాకు కొంచెం కలర్ఫుల్గా అనిపించింది అండ్ ప్యాకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ వన్ ఇస్ రైస్ మాస్క్, అగైన్ రైస్ మాస్క్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ వైన్. యాజ్ యూజువల్ రెడ్ వైన్ అనేది స్కిన్కి చాలా మంచిది. లెమన్, టీ ట్రీ. ఎవరికైతే పింపుల్ ప్రాబ్లమ్స్, యాక్నీ ప్రాబ్లమ్స్, బ్లాక్ స్పాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు టీ ట్రీ డెఫినెట్గా వాడతారు. నేను కూడా ఫుల్ ఏ బ్రాండ్లో ఉన్న ఫస్ట్ టీ ట్రీ తీసుకుంటాను అనమాట. సో టీ ట్రీ. బ్రోక్లీ. బ్రోక్లీ అండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను బ్రోక్లీ షీట్ మాస్క్. ఐ డోంట్ నో వేరే దాంట్లో కూడా ఉండొచ్చు, బట్ నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను. సో బ్రోక్లీ.
అండ్ పొమగ్రానైట్ నేను నైకాలో కానివ్వండి లేకపోతే హెల్త్ అండ్ గ్లోలో పొమగ్రానైట్ యూజ్ చేశాను అనమాట. చాలా మంచి రిజల్ట్. పొమగ్రానైట్. సో ఇంకొక రెడ్ వైన్ తీసుకున్నాను. బేసిక్గా రెడ్ వైన్ అనేది చాలా మంచిదండి స్కిన్కి. మీరు ఒకసారి చూడండి, అప్లై చేసుకొని యూ కెన్, మీరు ఫేస్ మాస్క్ కానివ్వండి, షీట్ మాస్క్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ రెడ్ వైన్ ప్రోడక్ట్స్ చాలా మంచిగా ఉంటాయి స్కిన్కి. అండ్ దిస్ ఈస్ ద అదర్ రైస్ మాస్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను DIY చేస్తాను రైస్ మాస్క్ తోటి. నేను రీసెంట్గా ఒకటి చూసాను అనమాట. ఐ రియలీ వాంట్ టు ట్రై దాట్. సో అది చేసినప్పుడు మీకు డెఫినెట్గా షేర్ చేసుకుంటాను మీ అందరితోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాంగి ఓలీ అని ఉందండి. ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. సో దిస్ ఈస్ ద అదర్ వన్. బేసిక్గా నేను అక్కడ ఉన్న మాస్క్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ తీసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 9 అలా ఉండే అనమాట, డిఫరెంట్ టైప్స్. అండ్ ఇంకొక 5 యాడ్ చేయాలి కాబట్టి ఒకటి రెడ్ వైన్ యాడ్ చేశాను, 3 ఎక్స్ట్రా రైస్ యాడ్ చేశాను అనమాట. అలా తీసుకున్నాను. దిస్ ఈజ్ అలోవెరా. యాక్చువల్లీ అలోవెరా ఎలో అని ఉంది అంతే దానిపైన. అండ్ అవకాడో. దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా నేను ఫస్ట్ టైం చూసాను. అవకాడో DIYs నేను చాలా చూసాను అనమాట. సో ఇది చూడగానే అనిపించింది షీట్ మాస్క్లో రియలీ నైస్ వన్ అని చెప్పి. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టొమాటో, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. పిగ్మెంటేషన్కి కానివ్వండి, డార్క్ స్పాట్స్కి కానివ్వండి, టొమాటో ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. షీట్ మాస్కే కాదు, డైరెక్ట్ టొమాటో తీసుకొని మనము మన స్కిన్ మీద రబ్ చేసినా కానివ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది. సో యా. అండ్ లాస్ట్ సియా వీడ్స్ అండి, ఇవి నాట్ సీడ్స్, సియా వీడ్స్. ఐ రియలీ డోంట్ నో ఇది ఎంతవరకు నన్ను సాటిస్ఫై చేస్తుందో ఇప్పుడు. బికాస్ మనం డెఫినెట్గా కంపారిజన్లోకి వచ్చేస్తాము బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ మనము ముందు వాడిన షీట్ మాస్క్ తోటి వీటితోటి కంపేర్ చేసుకుంటాం డెఫినెట్గా. సో యా. సో ఇవన్నీ నేను పర్చేస్ చేశాను అనమాట నైకా నుంచి, టోలిమోని బ్రాండ్ నుంచి. అండ్ ఇప్పుడు ఈ షీట్ మాస్క్ వెనక మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంచారనమాట ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. యూజువల్లీ షీట్ మాస్క్ అనేవి ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకొని తీసేయాలని ఉంటుంది. అండ్ దీనిపైన మాత్రం 20 to 30 మినిట్స్ పెట్టుకోవాలని ఉంది. సో ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంతసేపు షీట్ మాస్క్ పెట్టుకోవాలి అని చెప్పి. ఫస్ట్ థింగ్, సింపుల్ యాజ్ యూజువల్ మనము నార్మల్గా షీట్ మాస్క్ ఎలా పెట్టుకుంటామో అలానే అనమాట. వి నీడ్ టు వాష్ అవర్ ఫేస్, దెన్ షీట్ మాస్క్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి. అండ్ ద ఓన్లీ చేంజ్ ఈజ్ 20 to 30 మినిట్స్ ఉంది ఈ షీట్ మాస్క్. యూజువల్లీ జస్ట్ 15 to 20 మినిట్స్ పెట్టుకోమని అంటారు, బట్ ఇది మాత్రం 20 to 30 అని ఉంది. ఇది బేసికలీ సౌత్ కొరియా నుంచి వచ్చిన బ్రాండ్ అనమాట టోనిమోలి అనేది. అండ్ కొరియా బ్రాండ్స్ స్కిన్కి ఎంత బాగా వర్కౌట్ అవుతాయో మనందరికీ తెలుసు. బట్ ఐ డోంట్ నో, లైక్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు దేనికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో నాకైతే తెలీదు. స్టార్ట్ గివింగ్ రివ్యూ ఆన్ దిస్ టోనిమోలి ప్రోడక్ట్ డే. నేను అప్లై చేసుకుంటాను, నేను షీట్ మాస్క్ పెట్టుకుంటాను, 20 to 30 మినిట్స్ ఆగుతాను, దెన్ దీని నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ రెండు మీతోటి షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు ఐ నీడ్ టు వాష్ మై ఫేస్. స్టే ట్యూన్డ్ ఫర్ టోనిమోలి రివ్యూ. సో యా గైస్, నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. యూ కెన్ సీ నో మేకప్ అండ్ ఎటువంటి మాయిశ్చరైజర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవద్దు అనమాట. జస్ట్ వాష్ యువర్ ఫేస్ విత్ ఎనీ క్లెన్సర్ విచ్ యూ హ్యావ్. సో నేను నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ ఈరోజు ఐ వాంట్ టు యూస్ అవకాడో ఆర్ రైస్, ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ అవుతున్నాను ఏది పెట్టుకోవాలి అని చెప్పి. ఐ విల్ ప్రిఫర్ రైస్ షీట్ మాస్క్.
సో యా యాజ్ ఐ టోల్డ్, ఫస్ట్ క్లెన్జింగ్ డన్, నాది అయిపోయింది క్లెన్జింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్క్ అప్లై చేసుకోవడం. లెట్స్ డూ ఇట్ గైస్. సో లెట్స్ గో. స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. ఓ, సో ఇది పెట్టుకునే ముందు లెట్ మీ డూ మై హెయిర్ బ్యాక్. సో ఇలానే అవుతుంది అనమాట. సో యా, షీట్ మాస్క్ తీసేసాను. స్లోగా ఐ రిమూవ్ ఇట్. నాకు ఎందుకో ఇందులో సిరం చాలా అంటే చాలా తక్కువగా ఉందనిపిస్తుంది. బికాస్ నేను నైకాది కానివ్వండి, హెల్త్ అండ్ గ్రోత్ కానివ్వండి, ఇలా పట్టుకుంటే ఓ ఇలా జాగ్రత్త అనమాట. ఎస్, ఓకే. స్మెల్ అయితే సూపర్గా ఉందండి, టు బి ఫ్రాంక్. సో ఇన్స్ట్రక్షన్స్లో వచ్చేసి 20 to 30 minutes పెట్టుకోమన్నారు. సో అది అయిపోయాక మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సో బై బాయ్. సో యా గైస్, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. లెట్ మీ రిమూవ్ ఇట్. మనకు షీట్ మాస్క్ పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఉంటుందన్నమాట సిరం. ఇఫ్ యూ క్యాన్ సీ, సిరం అనేది ఉంటుంది దీంట్లో. సో అదంతా నిన్న చీక్స్కి, సారీ, నా నెక్కి అంతా అప్లై చేసేసుకుంటాను అనమాట. ఇయర్స్కి, ఇయర్ బ్యాక్, నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అప్లై చేసేసుకుంటాను. సో కంప్లీట్గా నా స్కిన్లోకి చేసేసుకుంటాను. సో ఐగా, సో ఇది టైం పడుతుంది మంచిగా స్కిన్లోకి వెళ్ళిపోనికి. అండ్ యా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ నేను చదివిన రివ్యూస్తో పాటు నా రివ్యూ కూడా ఇస్తానండి బేసిక్గా. సో ఎంతవరకు ఆ రివ్యూస్ జెన్యూన్గా ఉన్నాయో, ఆర్ నేను జెన్యూన్గా లేవు అని చెప్పట్లేదు, మైట్ బీ ఒక్కొక్కరి స్కిన్ టైప్ తోటి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో వాట్ ఐ ఫీల్, నాకు ఏమనిపించింది టోనిమోలి షీట్ మాస్క్ వల్ల అండ్ ఎలా ఉంది అన్నది మాత్రం నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్ నేను చదివింది ఏంటంటే, నెగిటివ్ రివ్యూ ఒకటి ఏం చదివానంటే, షీట్ మాస్క్ అప్లై చేసుకోగానే బర్నింగ్ సెన్సేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ స్కిన్ లైట్గా బర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అని చెప్పి చదివాను. సో యా, పెట్టుకోగానే ఒక 3-4 minutes వరకు ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉన్నింది. అండ్ యూనో తీసాక ఇప్పుడు నేను మళ్ళీ రబ్ చేశాను కదా, దెన్ అగైన్ మళ్ళీ నాకు బర్నింగ్ సెన్సేషన్ వచ్చిందనమాట. సో ఐ గెస్ ఇది హర్ట్, మన స్కిన్ని హర్ట్ చేస్తుందని కాదు. వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ మన బాడీలో ఉన్న హీట్ అంతా అలా బయటకు వస్తుంటే ఎలా అనిపిస్తుంది, అలా ఉందన్నమాట. ఐ డోంట్ నో, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ షీట్ మాస్క్ ఆర్ రియల్గా మన బాడీలో ఉన్న హీట్ వల్ల అది అలా అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు. బట్ యా, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అయితే ఉంది. అండ్ వేరే షీట్ మాస్క్ ఎప్పుడు నాకు అలా అనిపించలేదు. బట్ యా, చూడాలి. ఒక 1 day, లైక్ నెక్స్ట్ డే మార్నింగే మనకు కంప్లీట్గా తెలుస్తుంది అనమాట, లైక్ హౌ ఇట్ రియలీ వర్క్డ్ అని చెప్పి. సో ప్రస్తుతానికైతే ఎస్, ఇట్స్ నాట్ సూపర్ గుడ్ ఆర్ అస్సలు బాగాలేదని కాదు అండ్ చాలా బాగుందని కాదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరం అనమాట. మీరు గార్నియర్ షీట్ మాస్క్ కానివ్వండి, వేరే వేరే ఏ షీట్ మాస్క్ చూసుకున్నా కానివ్వండి, చాలా అంటే చాలా సిరం ఉంటుంది. మనం ఫేస్ మాస్క్ పెట్టుకున్న తర్వాత కూడా ప్యాకెట్లో చాలా సిరం అనేది ఉంటుంది. అండ్ నేనైతే అది హ్యాండ్స్కి, లెగ్స్కి అన్నిటికీ పెట్టుకుంటాను అనమాట. సో నాకు ఇందులో ఎటువంటి ఎక్స్ట్రా సిరం కనిపించట్లేదు. ఇఫ్ యూ కెన్ సీ,
నథింగ్. చాలా తక్కువ సిరం ఇచ్చారనమాట దీంట్లో. అండ్ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. ఇట్స్ లైక్ థిన్ టెక్స్చర్ అనమాట. స్టిక్కీగా లేదు, అస్సలు లేదు స్టిక్కీగా. స్కిన్ లోపలికి మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ యునో ఇఫ్ యూ క్యాన్ సీ ఒక గ్లో అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మన ఫేస్ పైన, విచ్ ఐ ఫెల్ట్. ఇఫ్ యూ క్యాన్ సీ, సో బర్నింగ్ సెన్సేషన్ కూడా నాకు ఆల్మోస్ట్ తగ్గిపోయింది విత్ ఇన్ 2-3 మినిట్స్లోనే. ఇట్స్ నాట్ లైక్, నాకు తెలిసినంత వరకు ఇది మన బాడీ టెంపరేచర్ వల్ల అలా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. లేదు ఇలానే చాలామందికి అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే వేరే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏం చదివానంటే మాస్క్ అనేది చాలా చిన్నగా ఉంది అని అన్నారు. నథింగ్ లైక్ దాట్. అండ్ ఇఫ్ యూ క్యాన్ సీ నా ఫేస్ అస్సలు చిన్నది కాదండి, మంచిగా పెద్ద ఫేసే అనమాట. నా ఫేస్ మొత్తం కవర్ అయ్యింది. షీట్ మాస్క్ అనేది మొత్తం కవర్ అయ్యింది అనమాట. అస్సలు చిన్న షీట్ మాస్క్ అయితే కాదు ఇది, ఫుల్ ఫేస్ కవర్ అయ్యింది నాకు. సో దట్ ఈస్ రాంగ్ థింగ్. అండ్ టు బీ ఫ్రాంక్, స్కిన్లోకి మొత్తం అబ్జార్బ్ అయిపోయాక కూడా చూడండి అస్సలు స్టిక్కీగా లేదు. అండ్ నో ఇరిటేషన్, నథింగ్. ఐ గెస్ ఇది మార్నింగ్ కల్లా మంచి గ్లో ఇస్తుందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఇస్తుందండి. బేసిక్గా షీట్ మాస్క్ అంటేనే అది. ఈ సిరమ్స్ చాలా మంచి గ్లో ఇస్తుంది అనమాట మనకు. అండ్ చాలామంది షీట్ మాస్క్ పెట్టుకున్న తర్వాత తీసేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటారో, అస్సలు చేసుకోవద్దు. మీ స్కిన్ పైన ఆ సిరం ఎంతసేపు ఉంటే అంత మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో మోస్ట్లీ నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయండి షీట్ మాస్క్ అప్లై చేసుకోనికి, మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ నైట్ అప్లై చేసుకున్నాక మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ ఓన్లీ ప్లెయిన్ వాటర్ తోటి, మళ్ళీ సోప్ కానివ్వండి, క్లెన్సర్ అలాంటివి పెట్టకండి. మంచిగా జస్ట్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే మీకు ఆ గ్లో అనేది తెలుస్తుంది ఎంత బాగుంది అని చెప్పి. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ద జెన్యూన్ రివ్యూ ఆఫ్ టోలీ మోలీ. సో గైస్, చూసారు కదా నా టోనీ మోలీ షీట్ మాస్క్ రివ్యూ. ఐ హోప్ అందరికీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్స్. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారు అలాంటి వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ and don't forget to subscribe to my channel Golden Girl Chandu, and see you all in next video guys. Bye bye, take care.